ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తీవ్రంగా నమోదు కావడంతో సీఎం చంద్రబాబు అధికారులను అలర్ట్ చేశారు. రాత్రి సీఎంఓ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్ద వాగుకు 2 చోట్ల గండిపడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని 15 గ్రామాలు, తెలంగాణలో 3 గ్రామాల్లో వరద నీరు చేరే ప్రమాదం ఉందని తగు చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ కృష్ణ, ఇక చెప్పండి, వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించినటువంటి అంశాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి తీవ్రమైన వర్ష ప్రభావంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా అలర్ట్ ఏదైతే సీఎంఓ అధికారులను అలర్ట్ చేసినట్లయితే మనకు అర్థం అవుతుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత అయితే ఏదైతే సీఎంఓ అధికారులు అందరితో కూడా ఒక సమీక్షా సమావేశాలను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వారందరికీ అయితే పలు సూచనలు అయితే చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా తీసుకున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పెదవాగు పొంగి పొరుగుతుందో దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 15 గ్రామాలు ముంపుకు గురవుతాయని ఇప్పటికే ఒక ఐడెంటిఫై చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీతో కూడా ఆయన ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి సంబంధించిన పశువు నష్టం కానీ, పంట నష్టం కానీ, ఎక్కడా కూడా ఆస్తి నష్టం కానీ జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కి, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సీఎంఓ అధికారులందరితో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కురుస్తున్న వర్షాల్లో ఎక్కడా కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పశు నష్టం కానీ జరగకుండా ఇప్పటికే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా సీఎంఓ అధికారులందరికీ కూడా రాత్రి అయితే వారందరికీ సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలు ఒక 15 గ్రామాల వరకు కూడా ముంపుకు గురవుతాయని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. దాంతో పాటు ఎక్కడెక్కడ వాగులు పొంగుతున్నాయి, ఈ యొక్క పైనుంచి కూడా నీరు ఈ వర్షాలకి పైనుంచి కూడా నీరు వరద రూపంలో రావటం వల్ల వీటికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఎవరికైతే అవసరం అనుకుంటుందో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అంటే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎఫ్జీఆర్ఎఫ్ బృందాలందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండి ఎక్కడా కూడా ఎవరికి ఏ నష్టం, ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకోవటానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలకు భరోసా కల్పించాలి. దీంతో పాటు ఎవరికి ఏమీ జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే మీరు అన్ని మోహరించాలని చెప్పేసి కూడా సీఎంఓ అధికారులందరికీ ముఖ్యమంత్రి అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత అయితే ఈ కాంతి ఏదైతే వీరందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేసి చెప్పినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే కృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయి? ఇప్పుడు ముంపు ప్రాంతాలు ఉన్న దగ్గర ముందస్తు చర్యలు ఏమైనా చేపట్టిందా ప్రభుత్వం? ప్రస్తుతానికైతే ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే పెద్దవాగు అయితే ఇప్పటికే పొంగి పొరులుతుంది. దీంతో పాటు కలిసినట్టు అంటే తెలంగాణ నుంచి కలిసినటువంటి ఈ యొక్క 5 మండలాలతో పాటు ముంపుకి ఎక్కువగా గురవుతాయి. అంటే గోదావరి పరివాహక ప్రాంతం ఉండటం వల్ల ఎక్కువగా నీరు ఇప్పటికే కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఆ పోలవరంలో కానీ గోదావరిలో ఇప్పటికే చేరిన పరిస్థితి చూస్తున్నాం. దాంతో పాటు ఈ యొక్క పెరిగిన నీటిని మట్టాన్ని కూడా ఈ సముద్రంలోకి వదిలేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ఈ నేపథ్యంలో ఆ ముంపు ప్రాంతాల్లో ఏదైతే ఉందో వరద నీరు చేరుతుంది. ఇప్పటికే పెదవాగు పొంగి పొరలటం కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు ఈ జగ్గయ్యపేట ఈ నియోజకవర్గం, నందిగా నియోజకవర్గంలో కట్లేరు, ఈ వాగు ఇదంతా కూడా ఇప్పటికే పొంగి ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితుల్లో మనం చూస్తాను. వీరందరికీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసేసి వారందరినీ ఎవరికైతే అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు చేరాలి. వారికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉంటాయో అవన్నింటిని కూడా ప్రభుత్వం వెంటనే ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే అధికారులందరినీ కూడా హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. చాలని థ్యాంక్ యూ కృష్ణ.